ఇప్పుడు హైడ్రా తీరు రాష్ట్రంలో వివాదాస్పదంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అసలు హైడ్రా పరిమితులేంటి, పరిధేంటి, హైడ్రా ఏం చేస్తుంది, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఇటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మనకి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూరజ్ లైవ్ లో అందిస్తారు. సూరజ్, నిజంగా హైడ్రా ఏం చేస్తుంది అని అంటే, నిజంగా ఒకవైపేమో సమస్యల నుంచి దారి మళ్లించడానికి, దృష్టి మళ్లించడానికి ఇదంతా అటెన్షన్ డైవర్షన్ గా జరుగుతుంది హైడ్రా వ్యవహారం అంతా అని ఒక చర్చ నడుస్తుంది. మరోవైపు నిజంగా హైడ్రా పరిమితులేంటి, హైడ్రాకి పరిధి ఏంటి, విస్తృతి ఏంటి, ఎంత మేరకు పనిచేయాల్సి ఉంటుంది, హైడ్రా అనేది నిజంగా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం జరిగితే కానీ హైడ్రా ఎట్లా వ్యవహరిస్తుంది? స్వేచ్ఛ ఇన్ని రోజులు ప్రశాంతమైన జీవితం గడిపిన ప్రజానీకం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురవుతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ హైడ్రా సృష్టిస్తున్న అలజడికి అంతా కూడా బెంబేలెత్తిపోతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రాపర్టీ అసెట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో, అసెట్స్ ప్రొటెక్షన్ సంబంధించిన ఈ హైడ్రా ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం శివారు ప్రాంతాల్లో మొత్తంగా అలజడి సృష్టిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడికక్కడ కూడా చెరువుల్లో ఉన్నాయని, అలాగే ఎఫ్టీఆర్ పరిధిలో ఉన్నాయని చెప్పేసి, అలాగే బఫర్ జోన్ లో ఉన్నాయని చెప్పేసి కూల్చివేతలకు పాల్పడుతున్న విషయం మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. దీంతో సామాన్య జనం చాలా ఇబ్బందులు పడుతున్నారనే ఒక ఆరోపణ స్పష్టంగా వినిపిస్తుంది. ముందు హైడ్రా అసలు ఎందుకు ఏర్పడింది అని అంటే, దీని వెనుక పూర్తిగా రేవంత్ రెడ్డి హస్తం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మానస పుత్రికగా ఇది అవతరించింది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మొత్తాన్ని శాసించడానికే ఇది ఉనికిలోకి వచ్చిందనే ఒక ఆరోపణ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఏదైతే 99 జీవో ద్వారా ఈ హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందో దీనికి చట్టబద్ధత లేదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏదైనా చర్యకు దిగాలంటే ఆ పరిధి హైడ్రాకు లేదు. స్థానిక సంస్థలు ఏవైతే బాడీస్ లో నిర్ణయం చేస్తాయో ఆ బాడీస్ నిర్ణయం మేరకే, స్థానిక సంస్థల్లో జరిగిన నిర్ణయాల మేరకే ఎన్ఫోర్స్మెంట్ అథారిటీగా మాత్రమే హైడ్రా ఆ స్థానిక సంస్థలు సూచించిన మేరకే కూల్చివేతలకు కానీ ఇతరత్ర చర్యలకు కానీ పాల్పడాల్సి ఉంటుందని చెప్పేసి కూడా చట్టానికి సంబంధించిన విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది, న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తంగా చూసుకుంటే కనుక జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న ఈ కూల్చివేతల క్రమం అంతా కూడా ఒకవేళ జీహెచ్ఎంసీలో నిర్ణయం జరగాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఈవీడీఎం అనే ఒక సెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ ఈవీడీఎం కు ఎక్స్టెన్షన్ గానే ప్రస్తుతం హైడ్రా వచ్చిందని చెప్తున్నా కానీ ఈవీడీఎం ఖచ్చితంగా జీహెచ్ఎంసీ చట్ట పరిధికి లోబడి పనిచేసింది కనుక, జీహెచ్ఎంసీ ఆదేశాల మేరకే పనిచేసింది కనుక ఎలాంటి వివాదాలు లేవు. కానీ ఇప్పుడు హైడ్రాకు సంబంధించినంత వరకు చట్టబద్ధత ప్రశ్నార్థకంలోకి వస్తుంది అని చెప్పేసి కూడా నిపుణులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ప్రభుత్వ తీరుపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలపైన కావచ్చు లేదా స్వపక్షంలో కూడా కొంతమందిని టార్గెట్ చేస్తూ వాళ్ళ వ్యక్తిగత ఆస్తులను కానీ వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కానీ వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడానికి హైడ్రా ఏకపక్షంగా ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితులను వాళ్ళు కోట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సామాన్య జనాన్ని కూడా ఇది తీవ్ర ఇబ్బందులు పెడుతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఇది సామాన్యుల్లో ఒక రకమైన అసహనానికి తెరలేపుతుందని చెప్పేసి కూడా వాళ్ళు విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది చూసుకుంటే కనుక చట్టబద్ధత లేని హైడ్రా రాత్రికి ఏవైతే కూల్చివేతలకు పాల్పడుతుందో ఇది పూర్తిగా అక్రమము, చట్ట వ్యతిరేకం అని చెప్పేసి కూడా నిపుణులు భావిస్తున్నారు. ఏదైతే హైడ్రాకు సంబంధించినంత వరకు హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ వ్యవహరిస్తున్నారు. రంగనాథ్ కూడా పూర్తిగా ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారు. అసలు నోటీసులు ఇవ్వకుండా ఇట్లాంటి చర్యలకు పాల్పడే అధికారం హైడ్రాకు లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా నిర్మాణం ఎఫ్టీఎల్ లో కానీ బఫర్ జోన్ లో కానీ ఉంటే ముందు సంబంధిత నిర్మాణానికి సంబంధించిన యజమానికి స్థానిక సంస్థల నుంచి ఒక నోటీసు వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ల నుంచి రిప్లై కాల్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఆ రిప్లైని విశ్లేషించిన తర్వాత ఆ రిప్లైని మళ్ళీ రిజెక్ట్ చేస్తూ ఒక కమ్యూనికేషన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ కమ్యూనికేషన్ ఆధారంగా ఎవరైతే ఆ కట్టడానికి సంబంధించి ఆ నిర్మాణానికి సంబంధించి యజమాని ఉంటాడో ఆ యజమాని కనుక కోర్టుకు వెళ్తే ఆ కోర్టు ఏం చెప్తుందని చూసి అప్పుడు కానీ చర్యకు దిగే అవకాశాలు లేవు అని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ హైడ్రా తీరు చూస్తే కనుక అట్లా లేదు. పూర్తిగా రాత్రికి రాత్రి నిర్మాణాల ధ్వంసానికి, నిర్మాణాల కూల్చివేతలకు పాల్పడుతున్న వైనం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనుక ఉండి చేయిస్తున్న వ్యవహారంగా కూడా వాళ్ళు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ కు ఒక స్పష్టమైన ఆరోపణ కూడా వెళ్లింది. కాంగ్రెస్ లో సంబంధించిన కొంతమంది సీనియర్లు, మంత్రులు కూడా హైకమాండ్ దృష్టికి హైడ్రా అంశాన్ని తీసుకువెళ్లారు. మొన్న కూడా ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఈ హైడ్రాకు సంబంధించిన ఒక
ఆరోపణ వెళ్ళిందో, హైడ్రాకు సంబంధించిన ఒక ఫిర్యాదు వెళ్ళింది, ఆమె కూడా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వాకప్ చేసే ప్రయత్నం చేయగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పేసి ఒక నిర్లక్ష్యమైన సమాధానం ఇచ్చినట్టుగా కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే కనుక అటు స్వపక్షంలో కావచ్చు, ఇటు విపక్షంలో కావచ్చు, కొంతమంది టార్గెట్ గానే హైడ్రా పనిచేస్తుంది, కొన్ని నిర్మాణాలు కూల్చివేతకు పాల్పడుతుంది, దీనివల్ల సామాన్యులు కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడే క్రమం కనిపిస్తుందని చెప్పేసి కూడా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అటు వివిధ రాజకీయ పార్టీలు కూడా స్పష్టమైన ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చెరువులు ఉన్నప్పుడు చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లకు సంబంధించిన అంచనాలు సరిగా లేవు, వాటిని ముందు సక్రమంగా చేసిన తర్వాతనే ఈ కూల్చివేతలకు పాల్పడాలి, అది కూడా ఒక చట్టబద్దమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కనుక సంబంధిత అధికారులపైన న్యాయపరమైన చర్యలు కూడా దిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాత్రికి రాత్రి కూల్చివేతలు జరిగితే కనుక ఆ నిర్మాణాల్లో ఉన్న వాళ్ళకు సంబంధించిన ఆస్తులు కావచ్చు, విలువైన సంపద కావచ్చు, ఇతరత్ర నష్టపోయినప్పుడు అవసరం ఉంటే దొంగతనం కేసులు కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి న్యాయ నిపుణులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సూరజ్, ఈ హైడ్రా పరిధికి సంబంధించి అంటే హైడ్రా ఎంత మేరకు పనిచేయాలనే దానికి సంబంధించి ఎంత ఏ లిమిటేషన్స్ లో ఉండాలనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ లేని సందర్భంలో, అంటే వన్ సైడెడ్ గా మాకు ఇంకా ఎదురు లేదు తిరుగులేదు అన్నట్టుగా ఏ వ్యవస్థ అయినా సరే తన పరిధికి మించి, చట్ట పరిధికి మించి వ్యవహరించినప్పుడు దానికి సంబంధించి అదేవిధంగా ఫర్దర్ గా చట్టం నుంచి పనిష్మెంట్స్ ఉంటే ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ హైడ్రాకి ఇటువంటి భయాలు ఏవి లేనట్టుగా కనిపిస్తుంది. ఎందుకు ఇట్లా వ్యవహరిస్తుంది అని అంటే నిజంగా ప్రభుత్వం నుంచి అవుట్ రైట్ గా మీరు ఇట్లా వెళ్ళొచ్చు చేయొచ్చు అనే సపోర్ట్ ఉంది కాబట్టి అనే వాదనలకు బలం చేకూరుతుంది అనుకోవాలా? ఎస్ స్వేచ్ఛ, ఎందుకంటే హైడ్రా కోరలు చేస్తున్న విధానం చూస్తుంటే కనుక పరిధులు దాటి ప్రవర్తిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 99 జీవో ప్రకారము ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో మాత్రమే పనిచేయాలని చెప్పేసే క్లాజ్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధి చూసుకుంటే కనుక కేవలం 2000 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఇవాళ చూసుకుంటే కనుక హెచ్ఎండిఏ పరిధి 4000 చదరపు కిలోమీటర్లు పూర్తిగా విస్తరించి ఉంటుంది. అంటే ఔటర్ రింగ్ రోడ్ ను దాటి ఇవాళ గండిపేట లాంటి ప్రాంతాలు ఔటర్ రింగ్ రోడ్ అవతలనే ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ ను దాటి అంటే 2000 చదరపు కిలోమీటర్ల పరిధిని దాటి ఇవాళ హైడ్రా కోరలు చేస్తుందంటే ఇది పూర్తిగా అక్రమము, పూర్తిగా అన్యాయం అని చెప్పేసి ఒక అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేందుకు మొన్న సంగారెడ్డిలో ఒక 40 చెరువులకు సంబంధించి హైడ్రా సర్వే చేపట్టినట్టుగా ఒక వాదన బలంగా వినిపిస్తుంది. అసలు సంగారెడ్డికి హైడ్రాకు సంబంధం ఏమిటనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ కు పూర్తిగా అవతల వైపు సంగారెడ్డి ఉంది. ఒకవేళ వస్తే కనుక ఏమైనా హెచ్ఎండిఏ పరిధిలో కొంత మేరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి హెచ్ఎండిఏ పరిధి హైడ్రాకు లేదు కనుక అక్కడ కూడా ఈ చెరువులకు సంబంధించి సర్వే చేపట్టడం పూర్తిగా అన్యాయం అని చెప్పేసి, పూర్తిగా అక్రమం అని చెప్పేసి కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అంతా కూడా పూర్తిగా ప్రభుత్వంలోని పెద్దలు బ్యాక్ ఎండ్ లో ఉండి నడిపిస్తున్న విధానమే. అందుకే ఇష్టానుసారంగా అటు కమిషనర్ రంగనాథ్ కావచ్చు, ఇటు హైడ్రాకు సంబంధించిన అధికారులు కావచ్చు ఇష్టానుసారంగా వ్యవహరించి ఎన్ఫోర్స్మెంట్ కు దిగి కూల్చివేతలకు పాల్పడుతున్నారు. దీనిపైన ఖచ్చితంగా చట్టపరంగా ప్రొసీడ్ అయితే కనుక ఈ అధికారులు హైడ్రా కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఒక వాదన బలంగా వినిపిస్తుంది. స్వేచ్ఛ, అయితే సూరజ్, ప్రధానంగా హైడ్రా నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తుందన్న ఆరోపణ మెయిన్ గా వినిపిస్తుంది. అంటే పెద్దల నిర్మాణాలు కూల్చివేసినప్పుడు వాళ్ళు మళ్ళీ ఫర్దర్ గా నిర్మాణాన్ని కోల్పోయినప్పటికీ కూడా లీగల్ గా ఫైట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ సామాన్య మధ్యతరగతి ప్రజల విషయంలో కూడా నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలకు పాల్పడితే దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఖచ్చితంగా ఇవాళ ఒక నోటీసు ఖచ్చితంగా సామాన్యుడు కానీ నిర్మాణం చేపట్టిన యజమానికి ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి రిప్లైని కాల్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దానికి సంబంధించి మళ్ళీ రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు ఆ రిజెక్షన్ లెటర్ పట్టుకొని కనుక న్యాయస్థానానికి అప్రోచ్ అయితే అక్కడ న్యాయస్థానం ఏం చెప్తుందని కూడా వేచి చూసిన తర్వాతనే చర్యలకు దిగే పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా ఏ ప్రొసీడింగ్ జరిగినా కానీ అది ఖచ్చితంగా చట్టానికి వ్యతిరేకంగానే ఉంటుందని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. హైడ్రా విస్తరిస్తున్న పరిస్థితులు చూస్తుంటే పూర్తిగా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని వ్యవహరిస్తున్నట్టుగా కొంతమంది టార్గెట్ గా ఈ హైడ్రా ముందుకు దూసుకెళ్తుందని చెప్పేసి కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంటుంది. లేదంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇరకాటంలో పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా హెచ్చరికలు వినిపిస్తున్నాయి. పూర్తిగా రాజకీయ నేపథ్యంతో ఈ హైడ్రా పనిచేస్తుంది. ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే క్రమంలోనే ఇవాళ హైడ్రా ఇట్లా కోరలు చేస్తుంది, సామాన్య ప్రజానికాన్ని ఇబ్బందులు పెడుతుంది. ఒకవేళ సామాన్య ప్రజానికాన్ని ఇబ్బందులు పెట్టదలుచుకుంటే కనుక ఆనాడు 20 ఏళ్ల క్రితం ఈ అనుమతులు ఎందుకు ఇచ్చారు? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అనుమతులు ఇచ్చారు. మరి అనుమతులు ఇచ్చిన అధికారులపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అట్లా అనుమతులు ఇచ్చి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వాళ్లకు
అటు విద్యుత్ లైన్లు వేయడం కావచ్చు, ఇటు నీటి సరఫరా కావచ్చు, అటు మురుగునీటి కాలువలు తీయడం కావచ్చు, ఇట్లా అన్ని రకాల ఎమ్యూనిటీస్ ను కల్పించి 20 ఏళ్ల నాడు పర్మిషన్ ఇచ్చి ఇవాళ కూల్చివేయడం అంటే ఎందుకు పర్మిషన్ ఇచ్చినట్లు, ఎందుకు కూల్చివేసినట్లు, మరి ఆనాడు పర్మిషన్ ఇచ్చిన అధికారులను బాధ్యులను చేస్తూ వాళ్ళని సస్పెండ్ చేయడం కానీ వాళ్ళపైన చర్యలు తీసుకోవడం కానీ జరుగుతుందా, లేదా ఇట్లా ఏకపక్షంగా హైడ్రా ఇంకా ముందుకెళ్తుందా? ఇదే ప్రశ్న వస్తుందంటే గతంలో చాలా నిర్మాణాలకు సంబంధించి కాంగ్రెస్ హయాంలోనే అనుమతులు ఇచ్చిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే నిజంగా గతంలో ఇచ్చిన తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పు నిర్ణయాలు అని ఒక జస్టిఫికేషన్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, లేదంటే నిజంగా ఒక ఖచ్చితమైన పరిధి అనేది ఒక క్లారిటీ లేదు, స్పష్టత నిజంగా హైడ్రా పరిధి ఏంటి, ఎంత మేరకు పనిచేయాలనే దానికి స్పష్టత లేదు కాబట్టి ఫర్దర్ గా భవిష్యత్తులో హైడ్రా ఇట్లానే నిరంకుశంగా వ్యవహరిస్తే గనక చట్టపరంగా ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా చట్టపరమైన ఇబ్బందులు ఉంటాయి. అంటే మనం స్వేచ్ఛ ఒక విషయం చాలా స్పష్టంగా చూడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఎప్పుడైనా కానీ స్కామ్గ్రెస్ అనే ఒక పేరును సంపాదించుకున్న అపవాదును మూటగట్టుకున్న పరిస్థితి మనం ఇక్కడ విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. 20 ఏళ్ల నాడు కాంగ్రెస్ పాలకులు ఆనాడు ఏ బేసిస్ మీద వీళ్ళకి అనుమతులు జారీ చేశారు, ఏ బేసిస్ మీద వీళ్లకు సదుపాయాలు, సౌకర్యాలు, ఎమ్యూనిటీస్ కల్పించారు, ఇవాళ ఏ బేసిస్ మీద ఈ కూల్చివేతలకు పాల్పడుతున్నారు, మరి ఆనాడు అనుమతులు ఇచ్చిన అధికారులపైన చర్యలేవి, వాళ్ళని సస్పెండ్ చేస్తారా, లేకుంటే వాళ్ళ పొజిషన్ ఏంటి, ఎందుకు ఆనాడు అనుమతులు ఇవ్వాల్సి వచ్చింది, ఇవాళ కూల్చివేయాల్సి వస్తుందనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఎందుకంటే 20 ఏళ్ల క్రితమే ఇవన్నీ అనుమతులు ఎఫ్టీఎల్ కానీ లేదా బఫర్ జోన్లలో కానీ ఇతరత్ర చోట్ల జరిగిన నిర్మాణాలన్నిటి కూడా 20 ఏళ్ల నాడే అనుమతులు తీసుకున్న దాఖలాలు చాలా కోకొలలు ఉన్నాయి. సామాన్య జనం దీంట్లో చాలా మంది ఉన్నారు. సామాన్య జనం ఇబ్బంది పడే పరిస్థితులు చాలా స్పష్టంగా తలెత్తున్నాయి. వీవీఐపీలు అంటే కాంగ్రెస్ సంబంధించిన చర్చ కూడా ఇక్కడ జరుగుతుంది. కాంగ్రెస్ సంబంధించిన అగ్ర నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇతరత్ర నేతలంతా కూడా ఈ బఫర్ జోన్లలో అటు ఎఫ్టీఎల్ పద్ధతుల్లో కూడా నిర్మాణాలు చేసుకున్న పరిస్థితి. మరి వాళ్ళవి కూల్చివేస్తారా అనే దానికి సంబంధించిన ప్రశ్న కూడా సామాన్యుల్లో తలెత్తుంది. అటు వివేక్ని తీసుకుంటే, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తీసుకుంటే, ఇతరత్ర తీసుకుంటే కనుక వీళ్ళ నిర్మాణాలు కూడా అక్కడ ఉన్నాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి నిర్మాణాలు ఉన్నాయి. మరి వీళ్ళ నిర్మాణాలపైన కూడా చర్య తీసుకుంటారా లేదా అనే దానికి సంబంధించి ఒక ప్రశ్న సామాన్యులో తలెత్తుంది. అటు పల్లం రాజు, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు ఇప్పటికే అధిష్టానాన్ని అప్రోచ్ అయ్యారు. హైడ్రా వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో అంటే హైడ్రా ఎప్పుడైతే ఆపరేషన్లోకి వచ్చిందో ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ఎఫ్టీఎల్ ప్రాంతాలు చెరువుల పరిరక్షణ పేరిట కూల్చివేతలకు పాల్పడుతుందో ఆ వెంటనే 2-3 కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్రోచ్ అయ్యే ప్రయత్నాలు చేసినట్టుగా మనకంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అయితే వాళ్లకు ఆయన అందుబాటులో లేకపోవడంతో వెంటనే వాళ్ళు అధిష్టానం హైకమాండ్ దృష్టికి హైడ్రాకు సంబంధించిన వ్యవహారం తీసుకెళ్లినట్టుగా కూడా సమాచారం వస్తుంది. వాళ్ళంతా కూడా దీపాదాస్ మున్షికి కూడా ఒక అర్ధరాత్రి సమయంలో మొరపెట్టుకున్న పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఆమె కూడా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ విషయానికి సంబంధించి ప్రశ్నించినప్పుడు ఆయన నుంచి ఒక నిర్లక్ష్యమైన సమాధానం వచ్చిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటు చూసుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా స్వపార్టీలో కూడా ఒక రకమైన వివాదాస్పదమైన చర్చనే జరుగుతుంది. అటు ప్రతిపక్షంలో కూడా ఆరోపణలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అటు ఎంఐఎం లాంటి పార్టీలు కూడా స్పష్టమైన ఆరోపణలు కాంగ్రెస్ పైన చేస్తుంది. ఇటు జాతీయ పార్టీ బీజేపీ కూడా స్పష్టమైన ఆరోపణలు హైడ్రా కదలికలు పట్ల తప్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక నిర్దిష్టమైన చట్టం లేకుండా, ఒక నిర్దిష్టమైన అధికారం లేకుండా ఇవాళ ఏదైతే హైడ్రా ముందుకు దూసుకెళ్తుందో, హైడ్రా పేరిట హైడ్రా ముసుగులో ఏదైతే రంగనాథ్ కమిషనర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెన్నుదన్ను చూసుకుని దూసుకెళ్తున్నాడో ఖచ్చితంగా వివాదాల్లో కూరుకుపోక తప్పదనే ఒక విమర్శ, ఆరోపణ కావచ్చు లేదా హెచ్చరికలు మాత్రం చాలా స్పష్టంగా వస్తున్నాయి. లీగల్ గా చర్యలకు దిగితే మాత్రం ఖచ్చితంగా ఈ అధికారులు వాళ్ళ జేబుల్లోంచి సామాన్య జనానికి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా వస్తువు విలువైన ఒక నగనో ఏదైనా వస్తువు పోతే కనుక రాత్రికి రాత్రి ఏదైనా జరిగితే కనుక ఈ అధికారులపైన దొంగతన నేరం కూడా మోపే వెసులుబాటు సుప్రీంకోర్టు గతంలో ఒక కోర్టు తీర్పులో ఇచ్చిన ఆధారంగా పెట్టొచ్చు అని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో అసలు హైడ్రా కదలికలు ప్రస్తుతం పూర్తిగా వివాదాస్పదమైన అని చెప్పాల్సి ఉంటుంది. పరిధిని దాటి కేవలం 99 జీవో ప్రకారము ఔటర్ రింగ్ రోడ్ పరిధి 2000 చదరపు కిలోమీటర్ల వరకు మాత్రమే ముందుగా 99 జీవో ఇచ్చారు. ఆ తర్వాత దీని పరిధిని అనధికారికంగా విస్తరిస్తున్నారు. అనధికారికంగా హైడ్రా దూసుకుపోతుంది. ఔటర్ రింగ్ రోడ్ దాటి ఇవాళ గండిపేట లాంటి చెరువు లాంటి ప్రాంతాలకు కావచ్చు లేదా సంగారెడ్డి లాంటి ప్రాంతాలకు కావచ్చు వెళ్తున్న పరిస్థితులపైన పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. స్వేచ్ఛ. రైట్ సూరజ్, ఈ అంశాలన్నీ గమనిస్తే గనక హైడ్రా అనేది ఒక సందేహాల పుట్టగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిజంగా 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో అనేక ప్రశ్నలు కనిపిస్తున్నాయి. మరి ఈ ప్రశ్నలన్నింటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు సమాధానం లేదు. మరి ఇక ముందైనా సమాధానం అనేది ఉందా లేదా, ఉంటుందా లేదా అనే దానికి సంబంధించి కూడా మనకు క్వశ్చన్ మార్కే కనిపిస్తుంది.